వెల్కమ్ టు ఎన్కేటీవీ ఎంటర్టైన్మెంట్. ఈరోజు మీకు ఆసక్తికరమైన అద్భుతమైన వీడియో చూపిస్తాను. చిన్నప్పటి నుంచి వినడమే కానీ ఎన్నడూ చూడలేదు. అదే న్యూయార్క్లోని నయాగరా జలపాతం. మేము ఒహాయోలోని కొలంబస్ నుంచి ఉదయం 6 గంటలకు స్టార్ట్ అయ్యాం. కొలంబస్ నుంచి నయాగరాకు 450 కిలోమీటర్లు, అప్ అండ్ డౌన్ 900 కిలోమీటర్లు సుమారుగా. అయితే 1 డేలో మా బుడతను కూడా తీసుకొని మేమిద్దరం, మా అమ్మాయి, మా అల్లుడు సాహసయాత్రకు బయలుదేరాం. అద్భుతమైన సౌందర్యం, సూర్యోదయాన్ని ఆస్వాదిస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా సాగిపోయింది ఆ రోజు ప్రయాణం. తర్వాత నయాగరా చేరి అక్కడ లైట్గా లంచ్ చేసాం. విచిత్రం ఏంటంటే అక్కడ తాజ్మహల్ హోటల్ ఉంది. సరే, లంచ్ చేసి అక్కడ నుంచి మెల్లిగా పార్క్లోకి నుంచి నడుస్తూ ఫొటోస్ దిగాం. నయాగరా బుకింగ్కి చేరుకున్నాం. మధ్యలో దూరం నుంచి కెనడా కనిపిస్తుంది. ఒక బ్రిడ్జి, ఆ బ్రిడ్జి దాటితే అవతల వైపు కెనడా. 2 దేశాలను కలిపే ఆ బ్రిడ్జి చాలా విచిత్రంగా, ఆసక్తికరంగా కనిపించింది నాకు. అక్కడ నుంచి లిఫ్ట్లో ఆ కొండపై నుంచి కిందకి సముద్రం ప్రదేశానికి దిగినప్పుడు అక్కడ ఆ బోట్లో అందరూ పింక్ కలర్ గౌన్స్ వేసుకొని బోటు ఎక్కాలి. అది వాటర్ ప్రూఫ్. సరే, మా బుడతను కూడా తీసుకొని వాడికో కోటు తగిలించి బయలుదేరాం. ఆశ్చర్యం ఏంటంటే అసలు వాడు ఏ మాత్రం భయపడలేదు, ఏడవలేదు. వాడు అటు ఇటు తిరుగుతున్నాడు. వాడు తప్పిపోతాడేమని గట్టిగా పట్టుకోమని చెప్పాను. అదో బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. 2 జలపాతాల పక్క నుంచి అలా దూసుకెళ్ళింది. గుండె జల్లుమంది. ఎక్కడో ఆకాశంలో ఉండే ఇంద్రధనుస్సు నేలకు వంగి మమ్మల్ని ముద్దాడింది. ఎంతటి అద్భుత ప్రకృతి సౌందర్యం నయాగరాది! మీరే వీక్షించండి.
If you look to your left, you'll see the American Falls. It is 180 feet high, or about 55 meters. 12 valves fell during two spectacular landslides in 1931 and 1954. The small falls to the right of the American Falls is called the Bridal Veil. The walkway at its foot leads to the Cave of the Winds. Separating the American Falls from the Canadian Falls is Rhode Island. ఆ విధంగా మా సాహసయాత్ర ముగిసింది. అద్భుతమైన ప్రకృతి, సౌందర్యమైన నయాగరాను చూపించిన మా అమ్మాయికి, అల్లుడు నోయలకి థ్యాంక్స్ అని చెప్పడం చిన్న మాటే అవుతుంది.